చేసామో మీకు రేపు చెప్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్. స్వీట్ కూడా ప్రయాణంలో ఉన్నాం మేము. టైం అయింది. మధ్యలో బ్రేక్ఫాస్ట్ బ్రేక్. టైం ఇప్పుడు అంటే 10:10 ఫ్రెండ్స్ వచ్చేసాము. చుట్టూ చీకటిగా ఉందిరా. మన అవతరాలు ఎలా అయిపోయా. మా పాడే తెచ్చుకో పగిలినారా. ఓకే టైం 12:30. మళ్ళీ పెట్టాడు. గెట్టింగ్ రెడీ ఫర్ అవర్ ట్రిప్ కోసం రెడీ అవుతున్నాం. టైం ఎంత అయింది ఇప్పుడు? 5. ఎర్లీ మార్నింగ్ 5. ఎస్. సో స్టే ట్యూన్. బై. ఇంకా కంప్లీట్ అవ్వలేదు మేకప్. చూడండి ఇచ్చేస్తాను నీకు. ఎంత క్లమ్జీగా చేసుకున్నామో చూడండి. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం అయితే రెడీ అయిపోయాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము అన్నది ఇంకా కంప్లీట్ ఐడియా లేదు. బట్ బయట లొకేషన్ చూసారా ఎంత బాగుందో. సో మా వాళ్ళు రెడీ అవుతున్నారు. రెడీ అయిపోతే వెళ్ళిపోవటమే. చూసారా సూర్యుడు ఇంకా రాలేదు. మేము ముందే వచ్చేసాం. సో మార్నింగ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము అన్నది ఉంది. మేమైతే ట్రిప్కి రెడీగా ఉన్నాం. ప్రజెంట్ టైం 6 అవుతుంది. మార్నింగ్ 6 ఆల్రెడీ రెడీగా ఉన్నాం. ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో. చలేస్తుంది. అయితే అప్పుడంత చలి అయితే లేదంట, ఇప్పుడు కొంచెం తగ్గింది. సో లెట్స్ గో. సన్ రైజింగ్ మూమెంట్ని క్యాప్చర్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి. సన్ రైజ్ అవుతుంది. సూపర్. వావ్ చాలా బాగుంది. మైక్ దగ్గర వావ్ ఎంత బాగా వచ్చింది కదా. చాలా బాగా వచ్చింది. చూడండి 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 చాలా అండి. నువ్వు తీసింది చాలా తప్పు. నీకు కవర్ చేసి 2 కలిపి ఎంత అందంగా ఉందో తెలుసా. సూపర్. ఎండలో ఆల్ సెట్ టు గో. మా లగేజ్ మా సంత. మౌనక్కే రెడీ అవ్వలేదు.
ఓకే లైటింగ్ ఇక్కడ ఉంది. చెల్లి అవునా మళ్ళీ సుధా లాయినాదా? కనుక సుధా లాయినాది. ఓకే సుధా అంటే సాగర్ వాళ్ళ అక్క. కాఫీ తోట వీళ్ళ హౌస్కి వచ్చింది నీట్గా. బ్యాక్ సైడ్ ఆడేది. సో గెస్ట్ హౌస్లోకి వెళ్తున్నాము ఇప్పుడు మనం. స్కూ టు గెస్ట్ హౌస్. ఎలా ఒంగోల్సి వస్తుంది ఇక్కడ. చుట్టూ తోటలు, కాఫీ ట్రీస్. కాఫీ ట్రీస్ దగ్గర ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం. కాఫీ బీన్స్. ఇవి కాఫీ బీన్స్. వావ్, రామక్క వచ్చింది ఇందులోకి. చూసారా కాఫీ బీన్స్ దగ్గర ఉన్నాము. మొత్తం చూడండి. వీటిని పొడి చేసి కాఫీస్ తీస్తారు ఇందులో నుంచి. సో ఇక్కడ ఆరబెట్టారు, అందుకే కాల్ మేము నీట్గా కడుక్కొని మరి ఇందులోకి వచ్చాము. ఒకసారి మొత్తం చూడండి. అంత అడవిలో ఉన్నాం మనం ప్రస్తుతానికి. జంగల్ కాఫీస్, లైవ్ కాఫీస్ డ్రై చేస్తున్నారు ఇక్కడ. తినండి అది. ఏది రమ్మనండి. దేవి కారా? దేవిది. దేవి వచ్చిందా? దేవి రాలేదు. హాయ్. వచ్చేసి చేయకూడదు. నీ చీకులు ఇవ్వే. అది అలా ఏది? ఓకే, నేను మాట్లాడండి. ముచ్చటించండి. ఎలా ఉంది? సో ఇక్కడైతే గిడ్డీశ్వర ఆంటీని కలవటానికి వచ్చాము. ఆంటీ వాళ్ళ హోటల్కి వచ్చాము అనమాట. సో పైన ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాము. కలవటానికి వచ్చి మాట్లాడి సరదాగా దింసా డ్యాన్స్ వేసాము ఆంటీతో. ఏంటంటే ఇక్కడ అరకు ఉత్సవాలు జరుగుతున్నాయి, చలి ఉత్సవాలు. చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఈసారి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, కరోనా అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇవి సెలబ్రేట్ చేయడం. ఇంకా ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాము. సో రిటర్న్లో అలా ఆగి డిన్నర్ చేసి చిన్న షాపింగ్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఎస్కోట్లో ఉన్న ముంతాజ్ హోటల్లో డిన్నర్ చేస్తున్నాము. బిర్యానీ తిన్నాము, చాలా బాగుంది. ఎప్పుడో ప్రభాస్ కూడా షూటింగ్ టైంలో ఇక్కడికి వచ్చి తిన్నారంట. గ్రేవీ చాలా బాగుంటుంది. ఇక్కడ గ్రేవీనే హైలైట్ అన్నమాట.
సో అది ఫ్రెండ్స్ ట్రావెల్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలిసే వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.